రాజేష్ గారు, సాయి లక్ష్మి గారు యాంటీనేటల్గా ఆస్టర్ రమేష్లోనే ఫాలో అవుతూ డెలివరీ కూడా ఇక్కడే అయింది. 17th March డెలివరీ అయింది. అయితే డెలివరీ టైంలో బేబీ లో బర్త్ వెయిట్ ప్రీటర్మ్ 36 వీకర్, స్మాల్ ఫర్ జెస్టేషనల్ ఏజ్, IUGR 2.1 kgs వెయిట్తో పుట్టాడు. ఆ టైంలో అన్ఈవెంట్ఫుల్గానే ఉంది. 1 వీక్లోనే మేము డిశ్చార్జ్ చేసేసాం ఫీడ్ ఎస్టాబ్లిష్ చేసి. అయితే ఆ తర్వాత మళ్ళీ 21 డేస్కి బేబీ కొంచెం లెథార్జిక్గా ఉన్నాడు, పాలు సరిగ్గా తీసుకోవట్లేదు, అలా కొంచెం ఫాస్ట్ బ్రీదింగ్గా ఉంది అన్నట్లు వాళ్ళు తీసుకొని వచ్చారు. అయితే ఆ టైంలో చూస్తే బేబీ లెథార్జిక్గా, డిహైడ్రేటెడ్గా ఉన్నాడు. అప్పుడు అడ్మిట్ చేసి మనం చేసిన ఇన్వెస్టిగేషన్స్ ఇక్కడ మన న్యూనేటాలజిస్ట్ టీం అందరితో డిస్కస్ చేసి ఇన్వెస్టిగేషన్స్ తర్వాత తేలింది లేట్ ఆన్సెట్ సెప్సిస్ ఉంది అని. బ్లడ్ కల్చర్ పాజిటివ్ వచ్చింది. యాజ్ పర్ ప్రోటోకాల్ ప్రకారంగా 21 days యాంటీబయాటిక్స్ ఇచ్చాము. నౌ టుడే ఇస్ 21st day. బేబీ రెస్పాండెడ్ వెల్, బాగా రెస్పాండ్ అయ్యాడు. వెయిట్ గెయిన్ ఉంది adequately. Now he is 2.6 kgs with normal activity and all investigations అన్ని మళ్ళీ మనం రిపీట్ చేసుకున్నవన్నీ నార్మల్గా వచ్చినాయి. ప్లానింగ్ ఫర్ డిశ్చార్జ్ టుడే. మన ఆస్టర్ రమేష్ హాస్పిటల్ మన టీం అందరం కలిసి, నర్సింగ్ టీం కానీ, డిఎన్బి స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు న్యూనేటాలజిస్ట్, మేమంతా ఒక టీంలా వర్క్ చేసి అండ్ వీఆర్ డూయింగ్ గుడ్ జాబ్. ఎటువంటి ఇష్యూస్ అయినా పీడియాట్రిక్స్ 0 age నుంచి 18 years వరకు అన్ని వేళల్లో అన్ని సదుపాయాలు మన దగ్గర ఉన్నాయి. నా పేరు రాజేష్, మా వైఫ్ పేరు సాయి లక్ష్మి. మేము ప్రెగ్నెన్సీ రిలేటెడ్గా ట్రీట్మెంట్ కోసం రమేష్ హాస్పిటల్స్కి వచ్చాము. సో స్టార్టింగ్ మాకు 3rd month ఆఫ్ ప్రెగ్నెన్సీ నుంచి కూడా కంటిన్యూస్గా ఇక్కడే ఫాలోఅప్ అవుతూ ఉన్నాము. మాకు ఇనీషియల్గా డెలివరీ అప్పుడు గైనకాలజిస్ట్ అనురాధ మేడం గైడెన్స్ ఇచ్చారు. మేడం దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాము. సో ఎవ్రీ మంత్ ఫాలోఅప్కి వచ్చినప్పుడు కానీ నెక్స్ట్ స్టెప్స్ ఏంటి, బేబీ గ్రోత్ ఎలా ఉంది, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం అవన్నీ మాకు చాలా కంఫర్టబుల్గా అనిపించినాయి. మాకు March 17th డెలివరీ అయింది. బాబు పుట్టాడు. బాబు పుట్టినప్పటి నుంచి ఒక 1 week ఇక్కడే అబ్జర్వేషన్లో ఉంచి కంఫర్టబుల్గానే ఉంది అన్న తర్వాత డిశ్చార్జ్ అయ్యారు. సో మేము ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక 10 days తర్వాత బాబుకి కొంచెం అనీజీగా ఉంది అనిపించి ఒకసారి తీసుకొచ్చినప్పుడు మాకు తన్వీర్ మేడం పీడియాట్రిషియన్ అటెండ్ అయ్యారు. సో మాకేంటంటే బాబుకి ఏదో బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉంది, సెప్సిస్ అన్న మోడల్లో చెప్పారు ఇనీషియల్గా బ్లడ్ టెస్ట్ అవన్నీ చేసిన తర్వాత. సో అప్పటి నుంచి కూడా మాకు అప్పుడే ఇనీషియల్గానే ఇప్పుడు ఈ కేసులో మనకి 14 to 21 days యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సి ఉంటుంది, కంటిన్యూస్ మానిటరింగ్ ఉండాల్సి వస్తుంది అని చెప్పారు. అండ్ ఒక 2-3 days NICUలో ఉంచి తర్వాత నుంచి మదర్ దగ్గరలో ఉంచి కిడ్స్ వార్డ్లో ఉంచి ట్రీట్మెంట్ ఇచ్చారు. సో మాకేంటంటే ఇనీషియల్ డేస్ నుంచి కూడా అసలు బాబుకి ఏం జరుగుతుంది ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, మనం ట్రీట్మెంట్ ఏం ఫాలో అవుతున్నామని ఇవన్నీ చాలా కంఫర్టబుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడము. అండ్ డే టు డే ప్రోగ్రెస్ ఏంటి, మేము మా కంఫర్టబుల్ టైంలో ఎప్పుడు వచ్చినా సరే మేడం అందుబాటులో ఉండటం, మాకు ఎన్నిసార్లు అడిగినా ఇది అని ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇవన్నీ మాకు చాలా కంఫర్టబుల్గా అనిపించినాయి. ట్రీట్మెంట్తో పాటు ఇక్కడ హాస్పిటల్లో ఉన్న స్టాఫ్ కానీ మేనేజ్మెంట్ కానీ అన్నీ మాకు గైడెన్స్ ఇవ్వడంలో చాలా కంఫర్టబుల్గా అనిపించింది. అండ్ హాస్పిటల్ నీట్నెస్ కానీ మెయింటెనెన్స్ కానీ ఇవన్నీ కూడా మాకు కంపేర్ టు అదర్స్ గుంటూరులో ఉన్న దాంట్లో బెస్ట్ అనిపించింది. అది ట్రీట్మెంట్ పరంగా కూడా ఈరోజు మాకు ట్రీట్మెంట్ కంప్లీట్ అయింది. 21 days బేబీ కంఫర్టబుల్గా ఉన్నాడు. సో హ్యాపీగా ఈరోజు డిశ్చార్జ్ అవుతున్నాము. సో మాకు ఇనీషియల్గా డెలివరీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఏ రిక్వైర్మెంట్ ఉన్నా, లైక్ ఏదైనా బ్లడ్ టెస్ట్ కానివ్వండి, ఏదైనా స్కానింగ్స్ కానీ ఏవైనా అన్ని A to Z ఇక్కడే మాకు అందుబాటులో ఉంది. బయటికి ఏది వెళ్ళాల్సిన అవసరం లేకుండా అలా ఉంది. సో ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు రమేష్ హాస్పిటల్ అండ్ మేనేజ్మెంట్ ఫర్ సపోర్ట్ అండ్ గైడెన్స్.